హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు 12th తర్వాత ఏం చేయాలని. 12th తర్వాత డాక్టర్ కాదు, ఇంజనీర్ కాదు, నెక్స్ట్ ఏం చేయాలి? సో డోంట్ కన్ఫ్యూజ్. బీబీఏ ఈజ్ ద రైట్ చాయిస్. వై బీబీఏ? ఇఫ్ యూ వాంట్ టు బికమ్, అంటే మీకు ఒక కంపెనీకి CEO కావాలన్నా, ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలన్నా, లేకుంటే ఒక బిజినెస్ లీడర్ కావాలన్నా బీబీఏ అనేది ఒక మంచి ఆపర్చునిటీగా ఉంటుంది. సో చూస్ బీబీఏ. ఇట్స్ ఎ రైట్ పాత్ అండ్ ఇట్స్ ఎ రైట్ చాయిస్. సో బీబీఏ గురించి ఇంకా చాలా డెప్త్గా మనం వెళ్ళేది ఉంటే, వాట్ ఈస్ బీబీఏ? బీబీఏ అంటే ఏంది? బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. దీంట్లో ఉన్న సబ్జెక్ట్స్, ఇప్పుడు దీంట్లో ఉన్న సబ్జెక్ట్స్ని మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. బీబీఏలో ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే బిజినెస్ ఫండమెంటల్స్, బిజినెస్ ఫండమెంటల్స్ అంటే ఏంటి అంటే దాంట్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, బిజినెస్ ఎన్విరాన్మెంట్, బిజినెస్ కమ్యూనికేషన్, ఆర్గనైజేషన్ బిహేవియర్, అలాగే బిజినెస్ ఎథిక్స్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్, ఇవన్నీ బిజినెస్ ఫండమెంటల్స్లో వస్తాయి. సో ఇలానే నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్లో వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్, అకౌంటింగ్లో ట్యాక్సేషన్, ఎకనామిక్స్ వస్తుంది. ఇట్లానే ఇంకా కూడా మనకి ఏమేమి సబ్జెక్ట్స్ వస్తాయి? మార్కెటింగ్ అండ్ సేల్స్. మార్కెటింగ్ అండ్ సేల్స్లో వచ్చేసి మార్కెటింగ్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, కన్జ్యూమర్ బిహేవియర్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్, అడ్వర్టైజింగ్, బ్రాండింగ్, ఇలా వస్తాయి. హ్యూమన్ రిసోర్స్, హెచ్ఆర్. ఇప్పుడు ఎంబీఏ అనగానే హెచ్ఆర్ వస్తుంది కదా. హెచ్ఆర్లో ఏముంటుంది? హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, పెర్ఫార్మెన్స్ అండ్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్ అండ్ లేబర్ లాస్. సో హెచ్ఆర్ ఏ కంపెనీస్కైనా హెచ్ఆర్ అన్నది అంటే జాబ్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి. అలాంటి రోల్స్లలో, హ్యూమన్ రిసోర్స్ రోల్స్లలో హెచ్ఆర్స్ ఉంటారు. సో వాళ్ళకు ఏమేమి నేర్పిస్తారు ఏంది అనేది మనం సబ్జెక్ట్స్ ఇవి చూస్తున్నాం. సో బిజినెస్ అనలిస్ట్ అండ్ ఐటీ. దీంట్లో వచ్చేసి బిజినెస్ స్టాటిస్టిక్స్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, MIS, డేటా అనాలిసిస్ యూజింగ్ ఎక్సెల్ అండ్ SPSS, ఈ-కామర్స్, బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్, ఇవి బిజినెస్ అనలిస్ట్ అండ్ ఐటీలో వస్తాయి. సో ఇంకా కూడా ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ బిజినెస్, ఈ సబ్జెక్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ బిజినెస్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ సబ్జెక్ట్స్ బీబీఏలో కవర్ అవుతాయి. బీబీఏలో ఇవన్నీ సబ్జెక్ట్స్ కవర్ అయితే బీబీఏ అన్నిటిలాగా ఇది ఒక ప్రొఫెషనల్ డిగ్రీ అన్నట్టే కాదు. అంటే బుక్స్ తోటి రిలేటెడ్ ఉండే బుక్స్ చదవడమే బీబీఏ అంటే బుక్స్ కాదు. బీబీఏ ఈజ్ ఆల్ అబౌట్ కేస్ స్టడీస్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నట్టు. ఏ కాలేజ్లో అయినా, ఏ యూనివర్సిటీలో అయినా మంచి కేస్ స్టడీస్ చేసే ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఇంటర్న్షిప్ చేసే ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు అలాంటి కాలేజ్ని మీరు చూజ్ చేసుకోవాలి. సో బీబీఏ గురించి ఇంకా చెప్పాలంటే జాబ్స్. ఇప్పుడు జాబ్స్ ఎట్లుంటాయి బీబీఏలో, ఏ కంపెనీలో జాబ్స్ ఎట్లుంటాయి అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉంటాయి, HR ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉంటాయి, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటాయి, బిజినెస్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్స్ ఉంటుంది, ఆపరేషనల్ మేనేజర్ జాబ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ అనలిస్ట్ ఉంటుంది. ఇవన్నీ జాబ్స్ బీబీఏ మీద వస్తాయి. వాటి ప్యాకేజెస్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటే 3 to 6 lakhs ప్యాకేజ్ ఉంటుంది అన్నట్టు ఇయర్లీ. అదే HR ఎగ్జిక్యూటివ్ 3 to 5 lakhs ప్యాకేజ్ ఉంటాయి అన్నట్టు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ 3 to 5 lakhs ప్యాకేజెస్ ఉంటాయి. దీంట్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అడ్వర్టైజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. HR ఎగ్జిక్యూటివ్ IT, బ్యాంకింగ్ అండ్ స్టార్టప్ కంపెనీస్కి వెళ్ళొచ్చు. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, రీటైల్ వైపు వెళ్ళొచ్చు. బిజినెస్ డెవలప్మెంట్ వాళ్ళు SaaS, టెక్ కన్సల్టింగ్ వరకు చేయొచ్చు. ఆపరేషనల్ మేనేజర్స్ లాజిస్టిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వెళ్ళొచ్చు. ఫైనాన్షియల్ అనలిస్ట్ ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బ్యాంకింగ్ వైపు వెళ్ళొచ్చు. ఇవన్నీ కాకుండా బిజినెస్ అనలిస్ట్ కూడా ఒక రోల్ ఉంటుంది. ఆ బిజినెస్ అనలిస్ట్ రోల్ కూడా మీరు చేయొచ్చు. ఇదే కాకుండా బీబీఏ తర్వాత మీరు MBA చేయాలనుకున్నా చేయొచ్చు, ఇంకా అదర్ కోర్సెస్ చేయాలన్నా కూడా చేయొచ్చు. సో బీబీఏ అన్నది ఇట్స్ ఎ మైండ్ సెట్. బీబీఏ అనేది ఒక మైండ్ సెట్. అంతే కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి అన్నది కాకుండా
బీబీఏ అన్నది ఒక మైండ్ సెట్ అన్నట్టు, ఏదో స్టడీస్ మీద స్టడీస్ కాదు, బిజినెస్ చేయాలని, ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని, సీఈఓ కావాలని, బిజినెస్ లీడర్స్ కావాలన్న వాళ్ళకు బీబీఏ ఇస్ ది రైట్ ఆప్షన్. డోంట్ వరీ, కెరియర్ పాత్లో బీబీఏని మీరు చూజ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. అది మంచి యూనివర్సిటీస్లో చూజ్ చేసుకోండి. బీబీఏ వచ్చేసి 3 ఇయర్స్ కోర్సు. 3 ఇయర్స్ కోర్సులో మార్కెటింగ్ గురించి, మేనేజ్మెంట్ గురించి, హెచ్ఆర్ గురించి, ఇవి ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇట్లా ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి ఇవన్నీ అవగాహన వచ్చేది ఈ సబ్జెక్ట్స్ మీద మీరు డీల్ చేస్తూ ఉంటారు. మీరు బీబీఏ చేయాలంటే ఒక మంచి యూనివర్సిటీలో చూజ్ చేసుకోండి. ఆ యూనివర్సిటీలో వచ్చేసి ఇండస్ట్రియల్ కరిక్యులం ఉండేటట్టు చూసుకోండి, ప్లేస్మెంట్స్ బాగుండేటట్టు చూసుకోండి, ఇంటర్న్షిప్ ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ బేస్ తీసుకొని మీరు యూనివర్సిటీని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకునేది ఉంటే బీబీఏ అన్నది ఒక మంచి కోర్సే. దీనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇవాళ రేపు మనం చూస్తున్నాం, ఏఐ వచ్చిన తర్వాత ఎంతోమంది జాబ్స్ పోతున్నాయి. సో ఎప్పుడైనా ఇప్పుడున్న ఏఐ వల్ల వచ్చే ఇంజనీరింగ్ జాబ్స్, కంప్యూటర్ సైన్స్, డేటా ఇంజనీర్స్, వీళ్ళ జాబ్స్ అన్నీ పోతున్నాయి ఏఐ వల్ల. సో బిజినెస్ వైపు రావాలనుకున్న వాళ్ళు, హై డ్రీమ్స్ ఉన్న వాళ్ళు, కొంచెం బిగ్ డ్రీమ్స్ ఉన్న వాళ్ళు బీబీఏని చూజ్ చేసుకోండి. దిస్ ఈజ్ ద రైట్ కెరియర్, బట్ మంచి యూనివర్సిటీలో.